ఉదయకాల దినాల్లో ఉన్నాం. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుని జ్ఞానం కలిగి సరైనటువంటి ఆరాధన, సరైనటువంటి బాధలు మనము కలిగి ఉండుదుము గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించును గాక. దేవుడు మనల్ని బలపరచును గాక. రాత్రి ఆల్ నైట్ ప్రార్థనకు వెళ్ళాం, కొంచెం నిద్ర లేదు, అందుకని మాకు నీరసంగా అదో రకంగా ఉంది. అయినప్పటికీ వాక్యాన్ని చెప్పుకుందాం. దేవుడు ఇంకా మనల్ని హెచ్చించును గాక. ప్రకటన గ్రంథము అలంకారప్రాయంగా వ్రాయబడింది. ప్రకటన గ్రంథంలో అనేకమైనటువంటి మర్మాలు, అంత్యకాలంలో జరగబోతున్నటువంటి విషయాలన్నీ కూడా యేసు ప్రభువారు దర్శనము చేత యోహాను గారికి తెలియపరిచారు. పద్మసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను గారికి ఈ విషయాలు తెలియపరిచారు. బైబిల్ గ్రంథం అంతా అలంకారప్రాయంగా వ్రాయబడింది. అక్షరార్థంగా వాటిని చదివితే మనకి ఏమీ అర్థం కాదు, కానీ నిద్ర రావడం తప్ప ఏమీ ఉండదు. వాటిని ఆత్మీయ అర్థంలోనూ అలంకారం వెనకాల ఉన్నటువంటి స్థితిని మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు సత్యము బయలుపరచబడును గాక. దేవుని భాష ఏమిటంటే దర్శనాలు అనండి. ఒకసారి దేవుని భాష ఏంటి? దేవుడు ఎలా మాట్లాడతారు? కొంతమంది అంటారు దేవుడు నాతో మాట్లాడారని. దేవుడు ఎలా మాట్లాడతారు అని అంటే దర్శనముల ద్వారా. దేవుని భాష దర్శనం. రెండవది దేవుని భాష కళ అనండి. ఒకసారి దర్శనం ద్వారా మాట్లాడతారు, రెండు కళల ద్వారా మాట్లాడతారు. యోసేపుకి కళల ద్వారా మాట్లాడారు, దానియేలుకి దర్శనముల ద్వారా, యోహాను గారికి దర్శనముల ద్వారా మాట్లాడారు. అలాగే ప్రత్యక్షతల ద్వారా కూడా మాట్లాడతారు. ఫర్ సపోజ్ మోషే గారు ఉన్నారు. మోషే గారు దేన్ని చూశారు? చెప్పాలి, స్తోత్రం చెప్పండి. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, ఆయన నామము స్తుతించుదము. జీవాధిపతియు ఆయనే, కులమంతా స్తుతించుదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, ఆయన కాలమంతా స్తుతించుదము. జీవిత కాలమంతా స్తుతించుదము. హల్లెలూయా. మనం ఆరాధన చేసేది కేవలం దేవుణ్ణి, యేసు ప్రభువారిని మాత్రమే. ఆ దేవాది దేవుడు మనల్ని నమ్ముకున్నటువంటి దేవుడు త్రిత్వమై ఉన్నారు. ఎలాగున్నారు? తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా ఉన్నారు. తండ్రిని చూస్తే కుమారుని చూసినట్లే, కుమారుని చూస్తే తండ్రిని చూసినట్లే. అలాగే పరిశుద్ధాత్మను చూస్తే తండ్రిని చూసినట్లే, పరిశుద్ధాత్మను చూస్తే కుమారుని కూడా చూసినట్లే. తండ్రి ఆత్మే కుమారుని ఆత్మ, కుమారుని ఆత్మే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మే క్రీస్తు ఆత్మ, క్రీస్తు ఆత్మే తండ్రి అయిన దేవుని ఆత్మ. చింతెళ్ళి కూర్చోమ్మా, అటు ఇటు తిరకు, ఎవరైనా తీసుకోండి. హల్లెలూయా. ఇటు చూద్దాం, స్తోత్రం చెప్దాం. కాబట్టి దేవుని యొక్క భాష ఏమిటి అని అంటే దర్శనాలు. దేవుని యొక్క భాష ఏమిటి అని అంటే కళలు. అంటే అన్ని దర్శనాలు అన్ని కళలు కాదు. అపవాది కూడా దర్శనాలు ఇస్తుంది, అపవాది కూడా కళలు ఇస్తుంది. కాబట్టి దేవుడు ఆత్మ గనుక ఆత్మలోకంలో ఉన్నటువంటి దర్శనముల ద్వారా, ఆత్మలోకంలో ఉన్నటువంటి కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ప్రకటన గ్రంథం అంతా దర్శనాలే. హల్లెలూయా. ఈ గ్రంథాన్ని ఎందుకు చదువుకోవాలి అని అంటే నేడో రేపు యేసు ప్రభు వారు రాబోతున్నారు. యేసు ప్రభు రావడానికి ముందుగా మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. అందుకని ఆయన అన్నారు, నా రాకడకు యుద్ధములు, భూకంపములు, యుద్ధ సమాచారములు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం వస్తారని ఉందా లేదా? కాబట్టి అవి జరుగుతున్నప్పుడు మనం మెలకుగా ఉండాలి, కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అయితే యోహాను గారికి ఈ యొక్క 17వ అధ్యాయంలో కనబడుతున్నటువంటి ఒక స్త్రీ కనబడుతుంది. హల్లెలూయా. 17 అధ్యాయులు ఏం కనబడుతుంది? ఒక స్త్రీ కనబడుతుంది. ఈ స్త్రీ ఇటు చూడాలి, విస్తారమైనటువంటి జలముల నుంచి వచ్చినటువంటి ఒక మృగం మీద కూర్చుంది. ఓకేనా? దర్శనం ఎలా ఉంది అని అంటే యోహాను గారు ప్రార్థన చేస్తున్నారు. యోహాను గారు పద్మసు ద్వీపంలో ఉన్నారు.
పరలోకం తెరవబడింది. అనేకమైన దర్శనాలు ప్రభు ఆయనకు చూపించారు, కానీ ఇది ఒక దర్శనం. ఈ దర్శనమును చూసి యోహాను గారు ఆశ్చర్యపడ్డారంట. ఆమేన్ చెప్పండి. ఈ దర్శనం చూసి యోహాను గారు ఏం పడ్డారు? ఆశ్చర్యపడ్డారు. ఆ విస్తారమైనటువంటి జలములో నుంచి ఒక క్రూర మృగం వచ్చింది. ఆ క్రూర మృగం మీద ఒక స్త్రీ కూర్చుంది. ఆ స్త్రీకి దేవుడు పెట్టినటువంటి పేరు మహావేశ్య. ఏం పేరు పెట్టాడు? మహావేశ్య. హల్లెలూయా. అలాగే ఆ స్త్రీ తల మీద 7 తలలు ఉన్నాయంట. తలకి ఆ స్త్రీకి ఎన్ని తలలు ఉన్నాయి? 7 తలలు. 7 తలలకి 10 కొమ్ములు ఉన్నాయి. ఎన్ని కొమ్ములు? 10 కొమ్ములు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణములు, బంగారము, వెండి కలిగినటువంటి ముత్యములు, అనేకమైనటువంటి అలంకరణలు కలిగినటువంటి స్త్రీగా, అందమైనటువంటి స్త్రీగా ఉంది. భూరాజులు ఆమెతో వ్యభిచరిస్తున్నారు అని. అంత మాత్రమే కాదు, ఆమె చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది. ఆ పాత్రలో మద్యం ఉంది. ఈమె యేసు రక్తము చేతను, యేసు అనుచరులైనటువంటి ఆ యొక్క శిష్యుల, పరిశుద్ధుల రక్తము చేతను, హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లుతుందంట. ఈ స్త్రీ ఏం చేస్తుంది? మత్తిల్లుతుందంట. ఆ స్త్రీ నుదుటి మీద ఏముంది? దేవదోషణకరమైనటువంటి మాటలు ఉన్నాయంట నుదుటి మీద. హల్లెలూయా. కాబట్టి దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. అందుకే దర్శనాలు మనం కలిగి ఉండాలి. ఫర్ సపోజ్ దేవుడు చెట్టు చూపించాడు అనుకోండి, ఏం చూపిస్తున్నట్టు? మీరు ప్రార్థన చేస్తున్నారు, ఒక చెట్టు కనబడింది అంటే నిజంగా చెట్టు కనబడినట్ట? ఆ చెట్టే కదా అని పక్కకు పడేస్తాం. దానికి ఒక అర్థం ఉంది. కళ్ళు మూసుకున్నారు, ప్రార్థన చేశారు, వస్త్రాలు కనపడుతున్నాయి, ఆ వస్త్రాలే కదా అని పక్కన పడేస్తారా? దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే దేవుని భాష అది. కళ్ళు మూసుకున్నారు, ప్రార్థన చేస్తున్నారు, జంతువులు చూపిస్తున్నాడు దేవుడు. జంతువులు కూడా ఒక అర్థం ఉంది. కళ్ళు మూసుకున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అలాగే నీరుని చూపిస్తున్నారు, దానికి కూడా ఒక అర్థం ఉంది. దేవుడు అడిగినప్పుడు ఆ విషయాలన్నీ బయలుపరచబడును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 4 స్త్రీలు కనపడతారండి మనకు. ప్రకటన గ్రంథంలో ఎంతమంది స్త్రీలు కనపడతారు? 4 స్త్రీలు కనపడతారు. ఒకటి యెజబేల్ అనేటువంటి స్త్రీ కనిపిస్తుంది 12వ అధ్యాయంలో. తర్వాత సూర్యుని ధరించినటువంటి స్త్రీ, ఒక స్త్రీ కనిపిస్తుంది. ఈ మహావేశ్య అనేటువంటి ఒక ఆవిడ కనిపిస్తుంది. తర్వాత 4వది తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి గర్భిణీగా ఉన్నటువంటి ఒక ఆవిడ కనిపిస్తుంది. ఈ యొక్క స్త్రీ మొదట కనబడినటువంటి యెజబేలు అనేటువంటి స్త్రీ దేనికి సాదృశ్యం అంటే దురాత్మలకు సాదృశ్యం. ఈ లోకాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి, అపవాదికి సహకరిస్తున్నటువంటి దురాత్మలకు ఈ యెజబేలు స్త్రీ సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. రెండవది సూర్యుని ధరించినటువంటి స్త్రీ. ఈ సూర్యుని ధరించినటువంటి స్త్రీ అని ఎవరు అని అంటే ఇజ్రాయేలీలు. హల్లెలూయా. ఇజ్రాయేలీలు దేవుడు ఎవరు? నీతి సూర్యుడు. ఈ సూర్యుని ధరించినటువంటి స్త్రీ ఇజ్రాయేలీ. ఈ మహావేశ్య ఎవరు అని అంటే మనం గుళ్ళు కొట్టించుకోవడానికి, మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి వెళుతున్నటువంటి ఆ యొక్క మహాస్త్రీ అనమాట. అని అంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళు నిలబెట్టినటువంటి ఆ మహాస్త్రీ. అలాగే 4వది సంఘము. తెల్లని వస్త్రములు ధరించుకుని గర్భముతో ఉండి శిశువుని కనడానికి సిద్ధంగా ఉన్నటువంటిది ఎవరు అని అంటే సంఘము. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, ఇక్కడ కనబడినటువంటి ఈ యొక్క మహావేశ్య, విస్తారమైనటువంటి జలముల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క మహావేశ్య దేని మీద కూర్చుంది అని అంటే మృగము మీద కూర్చుంది. ఆ మృగము ఎవరు అని అంటే అంత్యక్రీస్తు. హల్లెలూయా. అంత్యక్రీస్తు గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అని అంటే సంఘం ఎత్తబడిన తర్వాత భూమిని శాంతింపజేసి యుద్ధాలను ఆపుజేయించి శాంతి పరిపాలన జరిగించేవాడు ఈ అంత్యక్రీస్తు. హల్లెలూయా. ఈ అంత్యక్రీస్తుకి సహకరించేది ఎవరు అని అంటే ఈ యొక్క 7 తలలు కలిగినటువంటి, 7 తలలు 7 కొండలు అని చెప్పాడు దేవుడు. అవును కదా. 7 తలలు 7 కొండలంట. 7 కొండల మీద కట్టబడినటువంటి పట్టణాలు 2 ఉన్నాయి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఒకసారి 7 కొండలు అనండి. 7 కొండలు అనండి అమ్మా. అంటే మనకు తెలిసిన 7 కొండలు వేరు, బైబిల్లో ఉన్నటువంటి 7 కొండలు వేరు. ఆమె మరి అక్కడ నిజంగా 7 కొండలు ఉంటాయో తెలియదు, కానీ యెరూషలేము పట్టణం 7 కొండల మీద కట్టబడింది. ఆమె చెప్పండి.
యెరూషలేం పట్టణం దేని మీద కట్టబడింది? 7 కొండల మీద కట్టబడింది. అలాగే రోమా పట్టణం కూడా 7 కొండల మీద కట్టబడింది. యావత్ ప్రపంచంలో ఈ రెండే 7 కొండల మీద కట్టబడింది. మిగతా అన్ని డూప్లికేటే. హల్లెలూయా. కాబట్టి ఇక 7 కొండల మీద కట్టబడినటువంటి రోమా సామ్రాజ్యమును గురించి, రోమా సామ్రాజ్యం వారు నిలబెట్టినటువంటి బైబిల్లో లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడి గురించి ఇక్కడ వ్రాయబడింది అనమాట. ఇది మహావేశి అని దేవుడు తెలియబరుస్తున్నారు. హల్లెలూయా. అనగా విగ్రహారాధన, దేవుడిలాగే చూపించేటువంటి ఒక విగ్రహారాధన, దేవుని తల్లిలాగే చూపించేటువంటి ఒక విగ్రహారాధన, బలులు, అర్పణలు, నైవేద్యాలు చూపించేటువంటి ఒక మహా విగ్రహారాధన అన్నమాట. దేవుడు అంటాడు నిర్గమకాండంలో, నేను రోషము కలిగిన దేవుడును, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ నీళ్ళ అందే కానీ ఏ రూపమును కూడా మీరు తయారు చేసుకోకూడదు, ఏ విగ్రహాన్ని కూడా మీరు పూజింపకూడదు అని తెలియజేస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇది ఏం చేసిందంటే భూరాజులతో వ్యభిచరించిందంట. హల్లెలూయా. ఏం చేసింది అనగా మనం అనుకుంటాము యావత్తు ప్రపంచమంతా ఆక్రమించినటువంటి రాజ్యం ఏదైనా ఉన్నది అని అంటే ఈ రోమన్ క్యాథలిక్. ప్రతి కొండను, ప్రతి గుట్టను, ప్రతి స్థలాన్ని ఆక్రమించారు. హల్లెలూయా. వీళ్ళు రానున్నటువంటి కాలంలో ఏం చేస్తారు అని అంటే అంత్యక్రీస్తుకు సపోర్ట్ ఇస్తారు. హల్లెలూయా. అదేంటంటే మీరు దేవుడి తల్లిని అలాగంటారు అని అనుకోవద్దు. హల్లెలూయా. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది, ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఎక్కడికైనా వెళ్ళండి, ఆ ప్రాంతం పేరు నిజంగానే మరియమ్మ తల్లి అయితే మరియమ్మ తల్లి పేరు ఉండదు అక్కడ. హల్లెలూయా. దానికి ఆ యొక్క విగ్రహానికి వస్త్రాలు, వెలగలిగినటువంటి వస్త్రాలు, అలాగే ఆభరణాలు, అలాగే రకరకాల పువ్వులు, దండలు అనేకం వేస్తారు. హల్లెలూయా. అయితే మరియం పేరు ఉండదు, వేరే పేరు ఉంటుంది. ఏం పేరు? వేరే పేరు. ఇప్పుడు మనకు ఉంది ఇక్కడ ఏం పేరు ఉంటుంది? గౌరీ అనే పేరు ఉంటుంది. వేరే చోటకు వెళితే గుణదల అనేటువంటి పేరు ఉంటుంది. ఈ మరియం పేర్లు కాదు, వేరే పేర్లు. వేరే చోటకి వెళ్తే నాగపట్నం అనే పేరు ఉంటుంది. మరియమ్మ గారు అయితే నిజంగా మరియమ్మ అనే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఒక ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి మహావేశ్య భూరాజులతో వ్యభిచరించి యేసు రక్తము చేతను, యేసు అనుచరుల రక్తము చేతను ఏం చేస్తుందంట? మత్తిల్లుతుంది. హల్లెలూయా. చదువుదని చూడండి, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము చదవండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 6వ వచనం. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచి తిని, నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. ఎందుకు ఆశ్చర్యపడ్డారు అని అంటే ఇటు చూడండి, యేసు ప్రభుని అప్పగించింది యూదులు, సిలువ వేసింది ఎవరు చెప్పాలి? యేసు ప్రభుని అప్పగించింది యూదులు, సిలువ వేసింది ఎవరు చెప్పాలి? సిలువ వేసింది ఎవరు అనండి అమ్మా. సిలువ వేసింది ఎవరు? రోమీయులు. అపోస్తుడైన పౌలు గారిని చంపింది ఎవరు? అపోస్తుడైన పౌలు గారిని చంపింది ఎవరు? నీరో చక్రవర్తి, టైటస్ చక్రవర్తి, వీళ్ళందరూ కూడా రోమీలే. పేతురు గారిని చంపింది ఎవరు? తలకిందులుగా సిలువ వేసింది ఎవరు? ఆంధ్రేయని చంపింది ఎవరు? మళ్ళీ వాళ్ళ విగ్రహాలే పెట్టి ఆరాధన చేస్తారు. హల్లెలూయా. యేసు ప్రభుని చంపారు, యేసు ప్రభు విగ్రహం పెట్టి ఆరాధన చేస్తారు. అలాగే మరియమ్మను అడ్రస్ లేకుండా చేశారు, మరియమ్మ విగ్రహం పెట్టి ఆరాధన చేస్తారు. అంటే సత్యం మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అలాగే ఈ పరిశుద్ధుల విగ్రహాలు పెడతారు. విగ్రహం వాళ్ళని హతమార్చింది ఈ రోమ సామ్రాజ్యం. పరిశుద్ధుల రక్తము, క్రీస్తు హతసాక్షుల రక్తము. అందుకని పద్మాసు దీపంలో యోహాను గారు దాన్ని చూసి ఏం పడ్డారంట? ఆశ్చర్యపడ్డాడంట. ఇదేంట్రా నాయన, ఈ రేంజ్లో ఎలా జరుగుతుంది మోసం అని. హల్లెలూయా. కాబట్టి మనం కేటు డూప్లికేటు తెలుసుకోవాలి. 10 కొమ్ములు 10 రాజ్యాలకు సాదృశ్యం అనండి ఒకసారి. 10 కొమ్ములు 10 రాజ్యాలకు సాదృశ్యం. 3వ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ రాజ్యాలన్నింటినీ శాంతింపజేసేది అంత్యక్రీస్తు. హల్లెలూయా. అంత్యక్రీస్తుకి సపోర్ట్ ఇచ్చేదే వీళ్ళు. అందుకని మతము, అభిమతము అని నిజమైనటువంటి మార్గాన్ని మనం తెలుసుకోవాలి. మంద మతం కాదు. యేసు ప్రభు అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని తెలియపరిచారు. ఆయన అంటారు నేనే అని మాట్లాడుతున్నారు అని అంటే ఆయన తప్ప వేరొక దేవుడు లేరు. కాబట్టి మనం పూర్తిగా ఆయన్నే ఆరాధన చేయాలి. మనం అంటాం హిందువుల్ని విగ్రహారాధన అంటాం, కానీ మనం అంతకంటే విగ్రహారాధన చేస్తాం.
హల్లెలూయా. కాబట్టి మనం మాట్లాడుకునేది కేవలం హిందువులు మన దేశంలోనే ఉంటారు, కానీ రోమన్ క్యాథలిక్ వాళ్ళు యావత్ ప్రపంచమంతా ఉంటారు. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఆ స్త్రీ ఏం చేసిందంట, ధూమ్ర రక్త వర్ణములు కలిగినటువంటి వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్రమైన కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండును. మా పిల్లల్ని పోయిన సంవత్సరం దీపాల్లో జాయిన్ చేశాం. అంటే సత్యం మాట్లాడడం, దేవుడిది కదా, పాదురులు అంగీలు వేసుకున్నారు, చక్కగా ఉన్నారు అని వీళ్ళ ప్రోగ్రాంకి వెళ్ళా. యానివర్సిటీ డే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అని అంటే దీపారాధన చేస్తున్నారు. సరేలే, ఇందులో కూడా అలా పెట్టారేమని దీపారాధన చేస్తే అక్కడ వరకు ఆగి, దేవుని మాటలు ఏమీ లేవు. ఆఖరికి డ్యాన్సులు ఏమి వేస్తున్నారంటే ఇక సినిమా పాటలన్నీ వేస్తారు, డ్యాన్సులన్నీ వేస్తున్నారు, నాట్యమన్నీ వేస్తున్నారు. హల్లెలూయా. అమ్మో ఇదేంటారు నాయన ఎలాగుంది, అదేమో దేవుడి పేరు పెట్టినటువంటి స్కూలు, జరిగేయన్ని ఎలా జరుగుతున్నాయని వెంటనే మార్పించేసాను. హల్లెలూయా. కాబట్టి మనము దేని ఆరాధన చేయాలి అని అంటే, ఏది పూజింపదగినదో దాన్ని పూజించుదుము గాక, ఏది ఆరాధన నొందదగినదో దాన్ని ఆరాధన చేయుదుము గాక. హల్లెలూయా. చదువుదాం 2 తిమోతి పత్రిక 2:12 మనం చదువుకున్నట్లయితే, మనం ఈ లోక సంబంధంలో అనేకమైనటువంటి బోధలు ఉన్నాయి, అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి, కానీ క్రీస్తు కొరకు నిజముగా మనం నిలబడాలి. సహించిన వారమైతే మనం ఏం చేయబడతాం, ఆయనతో పాటుగా ఏలతాము అని బైబిల్ గ్రంథం తెలియబరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనకు గొర్రెపిల్ల రక్తంలో కడగబడినటువంటి ఆ యొక్క వస్త్రములు మనం ధరించుకోవాలి. గొర్రెపిల్లే మనకు దేవుడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం అంతా మనం చదివితే గొర్రెపిల్లకు నమస్కారం చేస్తారు, గొర్రెపిల్లని దేవుడిగా కొలుస్తారు. హల్లెలూయా. వదకు తేబడినటువంటి గొర్రెపిల్ల అనగా ఎవరు? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనగా ఎవరు? నజరేయుడు అయినటువంటి యేసు ప్రభువారు. హల్లెలూయా. కాబట్టి మనం ఏ ఆరాధన చేస్తున్నాం, ఎక్కడికి వెళుతున్నాం, ఏ ప్రాంతానికి వెళుతున్నాం అని అందరూ వెళుతున్నారు కదా అని వెళ్ళొద్దు. ఎందుకంటే ఇక్కడ కూడా చాలామంది వెళ్ళారు, భూరాజులే వెళ్ళారు, చాలామంది జనం వెళ్ళారు, ప్రతి జనములో నుంచి వెళ్ళారు. కానీ మనం నిజమైనటువంటి వాక్యాన్ని చదవాలి, వాక్యానికి పెద్దపీట వేయాలి, వాక్యం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇందులో జ్ఞానము కలిగిన మనస్సు ఉంది. హల్లెలూయా. ఇటు చూడండి, వాక్యంలో జ్ఞానం ఉండాలి. మనకు లోకంలో జ్ఞానం ఉంటుంది, వాక్యంలో జ్ఞానం ఉండదు. వాక్యంలో జ్ఞానం ఉండాలి. ఆ దర్శనం ఏంటో, దేవుడు ఏం చూపించారో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి అనేకమైనటువంటి గోత్రాలు, ఇజ్రాయేలీల గోత్రాలని, సంఘాన్ని దేవుడు తీసుకున్నాడు. ఫస్ట్ ఎవరిని తీసుకుంటారు అని అంటే, దేవుని పరలోక రాజ్యంలోనికి ఇజ్రాయేలీలు తీసుకుంటారు. అంటే ర్యాప్చర్ తర్వాత ఇజ్రాయేలీలు 12 గోత్రాలు తీసుకుంటారు. తర్వాత సంఘాన్ని తీసుకుంటారు. ఇక విడవబడిన వారికి ఏమీ లేదు. తర్వాత 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ఒక్కొక్కళ్ళని వారు చేసినటువంటి క్రియలను బట్టి తీసుకుంటారు. హల్లెలూయా. కాబట్టి దేవుని విషయంలో చాలా తెలివిగా ఉండుదుము గాక. వ్యాపారంలో తెలివిగా ఉంటాం, ఉద్యోగాల్లో తెలివిగా ఉంటాం, కుటుంబాల్లో తెలివిగా ఉంటాం, మనుషులతో తెలివిగా ఉంటాం. వాక్యంలో మాత్రం ఎవరైతే చెప్తే అది నమ్మేస్తాం. హల్లెలూయా. అలాగ ఉండొద్దు. వాక్యములు ఎలాగ ఉండాలి? తెలివిగా ఉండాలి. వాక్యము సరైనటువంటి విధానంలో మనం తీసుకోవాలి, వాక్యాన్ని సరైన విధానంలో చదవాలి. అందుకని దేవుడు అంటారు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానం చేసేవాడు ధన్యుడు. దేవుడిని అడిగినప్పుడు ప్రతి ఒక్క మాటను దేవుడు బయలుపరుస్తారు, ప్రతి ఒక్క మాటను తెలియపరుస్తారు. హల్లెలూయా. బైబిల్ గ్రంథం చదవడం చాలా ఈజీ. అది అర్థమైతే ఎక్కడ మనకు దొరకని విషయాలన్నీ దొరుకుతాయి. హల్లెలూయా. కాబట్టి ఆఖరిగా చెప్పేది ఏమిటంటే, దేవుణ్ణి మాత్రమే, అనగా యేసు ప్రభువును మాత్రమే. ఎందుకనంటే పరలోక రాజ్యంలో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుంటే అందరి కిరీటాలు తీసి ఎక్కడ పెట్టారు? ఆయన పాదాల దగ్గర పెట్టారు. హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఆయన తప్ప ఇంకెవరు కనిపించట్లా. పరలోక రాజ్యంలో వధింపబడిన గొర్రెపిల్ల తప్ప ఏమీ కనిపించట్లా. పరలోక రాజ్యంలో వాక్యమై ఉన్నటువంటి ఆ వ్యక్తి తప్ప ఏమీ కనిపించట్లా. ఆయన పాదములు అపరంజి పాదములు, ఆయన కంఠస్వరము విస్తారమైనటువంటి జలములు కలిగినటువంటి కంఠస్వరము, ఆయన కన్నులు అగ్ని జ్వాలల వంటి కన్నులు, ఆయన తల వెంట్రుకలు ఉనిని పోలినటువంటి తల వెంట్రుకలు, నడుముకు బంగారపు దట్టి ఉంది. హల్లెలూయా. పద్మసు ద్వీపంలో యోహాను గారు మాట్లాడుతున్నటువంటి విషయాలు.
దేవుని నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల జ్ఞానం మనకు వచ్చును గాక. ఒకవేళ 66 పుస్తకాల జ్ఞానం మనకు రాకపోయినా కనీసం క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాల జ్ఞానం అన్న రావాలి. ఆమేన్. 27 పుస్తకాల జ్ఞానంలో ప్రకటన గ్రంథ జ్ఞానం బాగా రావాలి. ఎందుకు రావాలి అని అంటే ఈ ప్రస్తుత కాలంలో జరుగుతుంది అది. నేడో రేపో ఎల్లుండో తెలియదు, కానీ 3వ ప్రపంచ యుద్ధం జరగబోతుంది. 3వ ప్రపంచ యుద్ధం వస్తే యేసు రాకడ జరుగుతుంది. హల్లెలూయా. ఇంకొక కొసమెరుపు ఒక సంగతి ఏంటి అని అంటే, మొన్న ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు చాలాసార్లుగా చాలా దేశాల్లో ఇజ్రాయేలే చాలా వాటిని ఎదుర్కొంది. మన ఇరాన్ విషయంలో మాత్రం అమెరికా సపోర్ట్ కోరుకుంది. అవునా కదా? న్యూస్ చదివిన వాళ్ళు తెలుస్తుంది. ఎవరు సపోర్ట్ కోరుకుంది? అమెరికా సపోర్ట్ కోరుకుంది. రానున్నటువంటి దినాల్లో ఇజ్రాయేల్ మీద మూకుమ్మడిగా అరబ్ దేశాలన్నీ మూకుమ్మడిగా దాడి చేస్తారు. ఒకేసారి 110 దేశాలు వచ్చి పడిపోతాయి. అక్కడ డూమాబుది రాకున్నప్పటికీ అదేదో ఉన్నది కదా వాళ్ళకి, రాకెట్ల కింద పడకుండా అటువంటి షీల్డ్ ఉన్నప్పటికీ రాకెట్లని దాన్ని ఎదుర్కొని లోపలికి వెళ్ళేటువంటి రాకెట్లు రాబోతున్నాయి. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, తల్లి జాడ పిల్లకు, పిల్ల జాడ తల్లికి రాక, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి నాదుడు లేడు, అది అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, 7 శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అది అది ఆ రోజు. హల్లెలూయా. కాబట్టి రాను రాను ఇజ్రాయేల్ ఎంత బలంగా ఉన్నప్పటికీ తగ్గుతుంది. అన్ని దేశాలు ఒకేసారి వచ్చినప్పుడు ఇక చేతులు ఎత్తేస్తుంది, ఇక మా వల్ల కాదు, మేమేమీ చేయలేము అని చెప్పేసి ఇజ్రాయిల్ అందరూ డౌన్ అయిపోతారు. వాళ్ళ పక్షంగా యుద్ధం చేసేది ఎవరు? హెజ్కేలు 38వ అధ్యాయం ప్రకారం దేవుడే వారి పక్షంగా యుద్ధం చేయును గాక. దేవుడు ఎలా చేస్తారు? దేవుడేమి సాక్షాత్తు మిషన్ గన్ పట్టుకుని వచ్చి ఏమీ పేల్చడు అందరిని. ఎలా చేస్తాడు యుద్ధం? దేవుడు ప్రకృతి ద్వారా ఆయన ఆయుధమే ప్రకృతి. భూకంపం కలగడము, వరదలు రావడము, ఆ ప్రాంతం అంతా కదిలించబడము, వీళ్ళందరినీ ఇసుక తుఫాను రేపి ఆ సైనికుల కళ్ళు కడబడకుండా చేయడము, అలా చేసి వాళ్ళందరినీ ఇజ్రాయేలీల్ని గెలిపిస్తారు. ఇజ్రాయేలీల పక్షంగా ఎవరు యుద్ధం చేస్తారు? దేవుడే యుద్ధం చేస్తారు. యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధానికి ముందుగా సంఘం ఎత్తబడుతుంది. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచు. అందుకని దేవుడు అన్నారు, యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి, భూకంపముల గురించి మీరు వినుచున్నప్పుడు జాగ్రత్త కలిగి ఉండండి. ఇది సంఘం ఎత్తబడేటువంటి సమయం. సంఘం ఎత్తబడిన తర్వాతే 3వ ప్రపంచ యుద్ధం. దానికి దీనికి 1 సెకండ్ మాత్రమే. ఆమేన్ చెప్పండి. రేపపాటున మారాలి, రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా ఉన్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా చూచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఒకసారి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలముల్లో నుండి పైకి వచ్చుటకును
నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసుల్లో జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు. సరిపోద్దండి. హల్లెలూయా. ఆ మృగమునకును ఆ వేసుకును మ్రొక్కినటువంటి వారు తర్వాత ఆశ్చర్యపడతారు. ఎవరు ఆశ్చర్యపడతారు చెప్పాలి? ఎవరు ఆశ్చర్యపడతారు? ఆ మృగమును ఆ వేసుని చూసి ఎవరు ఆశ్చర్యపడతారు అంటే, అంత్యక్రీస్తుని చూసి, వీళ్ళు ఆరాధన చేస్తున్నటువంటి వాళ్ళని చూసి ఎవరు ఆశ్చర్యపడతారంటే, జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు అనండి ఒకసారి. జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు. ఎవరు రాస్తారు జీవ గ్రంథంలో పేరు? దేవుడు ఎప్పుడు రాస్తాడు? ఇప్పుడు స్కూల్కి వెళుతున్నామండి, స్కూల్ ఆధార పట్టికలో పేరు ఎవరు రాస్తారు? మాస్టర్ గారే రాస్తారు. మాస్టర్ గారు ఎప్పుడు రాస్తారు? స్కూల్కి వెళ్ళినప్పుడే రాస్తారు. స్కూల్కి వెళితే రాసేస్తారా? స్కూల్కి వెళ్ళినంత మాత్రం రాసేస్తారా? అక్కడ నేను చదువుతాను, నీ దగ్గరే ఉంటాను, 1వ తరగతి నీ దగ్గరే ఉంటా, 2వ తరగతి నీ దగ్గరే ఉంటా, 3వ తరగతి కూడా నీ దగ్గరే ఉంటా, అల్లరి వేషాలు వేయను, ఈ స్కూల్ నుంచి బయటికి వెళ్ళను. బయటికి వెళితే ఏమవుద్ది? పేరు కొట్టేస్తా. అక్కడే కంటిన్యూ అవుతే పేరు రాయబడుతుంది. హల్లెలూయా. అలాగే మనము మన పేరుని జీవగ్రంథంలో మనము వ్రాయించుకోవాలి దేవుని చేత అనండి ఒకసారి. మనము మన పేరుని జీవగ్రంథంలో వ్రాయించుకోవాలి. ఎక్కడుంది జీవగ్రంథము అని అంటే, జీవగ్రంథం అనగా యేసు ప్రభువారు. దగ్గరగా చెప్పలు కొట్టి దేవుని నామని మహిమపడతాం. హల్లెలూయా. జీవగ్రంథం అనగా ఎవరు చెప్పాలి? జీవగ్రంథం అనగా ఎవరు? యేసు ప్రభువారు. తల్లిదండ్రులు పిల్లవాడిని స్కూల్లో ఎలా జాయిన్ చేస్తారో, నా మాటలు అర్థమవుతున్నాయండి? స్తోత్రం చెప్పండి. తల్లిదండ్రులు పిల్లవాడిని స్కూల్లో ఎలా జాయిన్ చేస్తారో, స్కూల్కి తీసుకువెళ్ళి హెచ్ఎం గారికి పరిచయం చేసి ఎలాగైతే జాయిన్ చేస్తారో, పరిశుద్ధాత్మ దేవుడు అనండి ఒకసారి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ జీవగ్రంథంలో పేరు వ్రాయించడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తారు. ప్రార్థనలో నడిపించడం, వాక్యంలో నడిపించడం, పరిశుద్ధంగా ఉండడం, బాప్తిసం తీసుకోవడం, యథార్థంగా ఉండడం, సంఘ పరిచర్యల్లో పాలు పొందులు తీసుకోవడం, ఈ పనులన్నీ చేపిస్తాడు. ఈ పనులన్నీ నేను చేస్తాను అని ఒప్పుకుంటే నీ పేరు ఎక్కడ ఉంటుంది? జీవగ్రంథంలో ఉంటుంది. ఈ పనులు నేను చేయను అని అంటే దేవుడు విడిచిపెడతాడు. జీవగ్రంథంలో పేరు ఉండదు. జీవగ్రంథంలో పేరు లేనివాడు ఏం చేస్తాడు చెప్పాలి? జీవగ్రంథంలో పేరు లేనివాడు ఎవరు ఏది చెప్తే అది నమ్ముతాడు. జీవగ్రంథంలో పేరు లేనివాడు ఆ వేసుకు మ్రొక్కుతాడు. ఆ జీవగ్రంథంలో పేరు లేనివాడు ఆ మృగమునకు మ్రొక్కుతాడు. జీవగ్రంథంలో పేరు లేనివాడు 666 ముద్ర వేసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి అంత్యకాల దినాల్లో ఉన్నాం, జాగ్రత్తగా ఉండండి. దేవుడిని మాత్రమే ఆరాధన చేయండి. ఎక్కువ జనం వెళ్తున్నారు కదా అని చెప్పేసి అటు ఇటు పరుగులు పెట్టకండి. దేవుడు మనల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక, బలపరచును గాక. దీని పేరు ఏం పేరు అంటే మహాబబులోను. మహాబబులోనులో అనగా నిమ్రోదు పరిపాలనలో ఏర్పడినటువంటి ఆ మహాబబులోను విగ్రహారాధనకు ప్రాముఖ్యమైనది. ఆ విగ్రహారాధన ఇక్కడికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఆ రోజుల్లో కూడా ఇదే దేవుడు అని చెప్పేసి వాళ్ళు ఆరాధన చేశారు. ఈ కాలంలో కూడా ఇదే దేవుడు అని చెప్పేసి ఆ విగ్రహారాధన చేస్తున్నారు. విగ్రహారాధన దేవుడు వ్యభిచారంతో పోల్చాడు. వ్యభిచారం అంటే నిజంగా వ్యభిచారం కాదు. బైబిల్లో వ్యభిచారం అన్న చోటల్లా విగ్రహారాధన పెట్టుకుని మనం చదువుకోవాలి. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడైండును గాక. మెలకువగా ఉండి ప్రార్థన చేయదుము గాక, ఆత్మ చేత నింపబడుదుము గాక, దేవుని శక్తి చేత నింపబడుదుము గాక. దేవుని ఆత్మ దేవుని శక్తి కలిగి దేవునితో ఏకీభవించి మన పేర్లని జీవగ్రంథంలో వ్రాయించుకుందుము గాక. ప్రతిరోజు ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్లో మనం ఆ మధ్యాకాశంలోనికి వెళ్ళి ఆ పేరు వ్రాయించుకుందుము గాక. హల్లెలూయా. ఒకసారి చెప్పా, జీవగ్రంథంలో పేరు ఎలా రాయించుకోవాలి చెప్పినా లేదు? గుర్తుందా? జీవగ్రంథంలో పేరు ఎలా రాయించుకోవాలి ఒకసారి చెప్పా. మధ్యాకాశంలోనికి అపోస్తుడైన పౌలు గారు వెళ్ళారు, వెళ్ళి పేరు రాయించుకున్నారు. అపోస్తుడైన పేతురు గారు వెళ్ళారు, వెళ్ళి పేరు రాయించుకున్నారు. అంటే దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఈ రాజ్యం దేవుని రాజ్యం కాదా అంటే దేవుని రాజ్యం కాదు. ఈ లోకం అపవాదికి వాడి దూతలకు అప్పగించబడి ప్రతిరోజు ప్రార్థన చేసి ఆ ధూపం వల్లే మన ప్రార్థన తీసుకుని వెళ్ళి ఆ మధ్యాకాశంలోనికి 3వ ఆకాశంలోనికి తీసుకుని వెళ్ళి మన పేర్లు వ్రాయించుకోవాలి. అంత తేలిగ్గా రానివ్వరండి. అంత తేలిగ్గా పేరు రాయించుకోవడానికి రానివ్వరు. హల్లెలూయా. ఈ లోకం మీద దురాత్మలన్నీ ఉన్నాయి.
మనుషులందరిలోనూ, మనుషుల మధ్యలోనూ ఏమున్నాయి? దురాత్మలు ఉన్నాయి. కొంచెం పైకి వెళ్ళగానే వాయుమండల అధిపతి ఉన్నాడు. అల్లే ఆ పైకి వెళ్ళగానే మూడో ఆకాశం. అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. చేయించుకోవాలంటే పరిశుద్ధంగా ఉండాలి. చేయించుకోవాలి అని అంటే నిత్యము ప్రార్థనలో ఉండాలి. చేయించుకుండాలంటే వాక్య ధ్యానంలో ఉండాలి. జ్ఞాన మనస్సు కలిగి ఉండాలి. వాక్యంలో హల్లెలూయా దర్శనములు కలిగి ఉండాలి. ఆ రోజున నువ్వు పేరు రాయించుకుందువు గాక. నీ పేరు అప్పుడు తెలిసిపోద్ది. పలానా విజయ్ కుమార్ అని అంటే అక్కడ అందరికీ తెలిసిపోద్ది. ఎవరికి? దేవునికి, దేవుని దూతలకు, సకల పరిశుద్ధులందరికీ తెలిసిపోద్ది. అలాగే మన పేరు రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రతి విధమైన సైతాన్ని క్రియలు లయపరచుదుము గాక. దేవుని రాజ్యంలో మెలకువగా ఉండుదుము గాక. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము గాక. రెండవ రాకడలో ర్యాప్చర్లు ఎత్తబడుదుము గాక. రెండో రాకడలు ఎత్తబడకూడదు. ఎప్పుడు ఎత్తబడాలి? రెండో రాకడకు ముందు ఏం జరుగుద్ది చెప్పాలి. రెండో రాకడకు ముందు ఏం జరుగుద్ది? ర్యాప్చర్ అనండి ఒకసారి. ర్యాప్చర్, దాన్ని కొనుక్కోబడడం అంటాడు. అంటే సంఘాన్ని వేరు చేస్తారు. సంఘాన్ని వేరు చేసిన వెంటనే నువ్వు అందులోనికి వెళ్ళిపోదువు గాక. అందులోనికి వెళ్ళిపోవాలంటే బుద్ధి కలిగిన కన్యకల వరుసలో నువ్వు ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకల వరుసలో ఉండాలి అని అంటే దివిటి ఉండాలి. దివిటి అనగా దేవుని ఆత్మ. హల్లెలూయా దాన్ని ఆర్పుకోకుండా నిత్యం భాషలో మాట్లాడి ఆత్మచేత నింపబడి జీవగ్రంథంలో పేరు రాయించుకుందురు గాక. ఆమేన్.